పహల్గామ్ టెర్రర్ అటాక్ అయినా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? బీసీసీఐకి దేశం కన్నా గేమ్ ఎక్కువ అయిపోయిందా? ఫ్యాన్స్ బాయ్కాట్ అంటున్నా బీసీసీఐ ఎందుకు వినట్లేదు? నిన్న కూడా ఎక్కడో మేము చూసా, నా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని డొనేట్ చేస్తా, ఒక్క ఆర్గాన్ తప్ప నా మిడిల్ ఫింగర్ని తీసుకెళ్లి బీసీసీఐకి పంపించండి అని. పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడ్ ఆఫ్ ది కంట్రీ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. సోషల్ మీడియా అంతా బాయ్కాట్ పాకిస్తాన్ అనే క్యాంపెయిన్తో ఊగిపోతుంది. అలాంటి టైంలో బీసీసీఐ వెళ్ళి ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడిస్తుంటే ఫ్యాన్స్కి కోపం రావడంలో తప్పు లేదు. దేశం కన్నా గేమ్ ఎక్కువ అయిపోయిందా అని సోషల్ మీడియాలో బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఈ నాయిస్ మధ్యలో కూడా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక మాట చెప్తున్నారు, వీ కెనాట్ బాయ్కాట్, ఇండియా హ్యావ్ నో చాయిస్ బట్ టు ప్లే. అంటే ఇక్కడే ఉంది అసలు టెక్నికల్ పాయింట్ చెప్తున్నారు. సైకియా చెప్పిన సింపుల్ లాజిక్ ఏంటంటే బైలేటరల్ టోర్నమెంట్ అంటే కేవలం 2 దేశాలు ఇండియా పాకిస్తాన్ ఆడుకునే సిరీస్ ఇవి మనం 2012-13 నుంచి బాయ్కాట్ చేస్తాం. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ విత్ అస్. ఇక్కడ మనం యూనిలాటరల్ డెసిషన్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మల్టీలాటరల్ టోర్నమెంట్ అంటే ఏషియా కప్ కానీ, వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటివి చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి కదా. సో బీసీసీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం బైలాటరల్ని బాయ్కాట్ చేయగలం, కానీ మల్టీలాటరల్ని చేయలేం. కావాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే మల్టీలాటరల్ని ఎందుకు బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది? ఫైన్స్ పడతాయి అంతే కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎక్కడే ఉంది అసలు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ బ్లాక్మెయిల్. ఈయన చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు ఏషియా కప్ని బాయ్కాట్ చేస్తే ఇంటర్నేషనల్ బ్యాన్, ఐసీసీ, ఏఎఫ్సీ, ఫీఫా లాంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ అన్నీ మన ఇండియన్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ మీద యాక్షన్స్ తీసుకుంటాయి. ఫైన్ మాత్రమే కాదు, బ్యాన్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ప్లేయర్స్ కెరీర్స్ కూడా పాడవుతాయి. అండ్ ఈ బ్యాన్ వల్ల మన ప్లేయర్స్ అంటే క్రికెటర్స్ మాత్రమే కాదు, ఫుట్బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్ అన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. వాళ్ళ కెరీర్స్ అంతా రిస్క్లో పడతాయి. ఇక్కడ ఒలింపిక్ డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇండియాలో 2030లో ఒలింపిక్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేయాలని బిడ్ చేస్తుంది. మనం ఇలాంటి మల్టీలేటరల్ ఈవెంట్స్ని బాయ్కాట్ చేస్తే ఆ బిడ్స్ అంతా మనకు అంత ఫేవర్గా రావు. మన ఫ్యూచర్ డ్రీమ్స్ అంతా డిస్ట్రాయ్ అవుతాయి. ఇంత విన్నాక దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. నాకు కూడా తెలియాలి కదా మీరేమనుకుంటున్నారని. అఫ్కోర్స్ మనం పాకిస్తాన్ మీద గెలిచాం, వాళ్ళ మొహం మీద డోర్ వేసాం, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఫైన్లు, బాయ్కాట్లని ఏదో అంటున్నారు. చివరాకరికి వాళ్ళ దాంట్లోనే ఎవరినో తీస్తారంట. బట్ అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఏమి పీకలేదని. సో లైట్ తీసుకోండి. దాని పక్కన పెడితే మొన్న గ్రౌండ్లో వాళ్ళ ఫ్యాన్స్ అయితే వాళ్ళే అడుగుతున్నారు, బాయ్కాట్ చేయండి మ్యాచ్ని, మాకు 2 పాయింట్స్ వస్తాయని పాకిస్తాన్ ఫ్యాన్సే అంటున్నారు. అది సార్ వాళ్ళ రేంజ్. And I request to India, please boycott next match because we want to qualify for the finals. Please boycott next match so we will get 2 points. Thank you.